పులావ్ ఓకే, చికెన్ పులావ్ డబల్ ఓకే. అందులో కమ్మని కొబ్బరి పాలతో చేసిన ఈ చికెన్ పులావ్ ఉంది చూశారు. అన్ని పులావుల కంటే కొంచెం అరోమాటిక్ సాటిస్ఫైయింగ్ రెసిపీ, రుచిలో కొంచెం ప్రత్యేకం. ముందుగా పులావ్ ఎంత కావాలో అంత రైస్ నానబెట్టుకోవాలి. ఇవాళ అయితే ఈ గ్లాస్ కొలత ప్రకారం ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ కొలత అనేది ఒక 1/4 kg కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, 300 grams అయితే ఉంటుంది. ఇక్కడ తీసుకునే రైస్ నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. నాకు నార్మల్ రైస్ ఇష్టం కాబట్టి నేను నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాను. తీసుకున్న రైస్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసి ఒక 30 నిమిషాల దాకా బాగా నాననివ్వాలి. రైస్ నానేలోపు కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. ఈ రెసిపీని కొబ్బరి పాలు లేకపోయినా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. నేను తీసుకున్న రైస్కి ఇందాక చూపించిన ఒక చిప్ప మొత్తం అయితే చిక్కటి పాలు అయితే వస్తాయి. ఆ కొబ్బరి పాలు చిక్కగా ఉంటేనే రైస్ కూడా రుచిగా ఉంటుంది. జార్లో వేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ సాధ్యమైనంత వరకు మెత్తటి పేస్ట్లా అయితే రెడీ చేసుకోవాలి. రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందులోకి వేడివేడిగా ఉన్న నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు పక్క నుంచి ఆ తర్వాత ఫిల్టర్ చేసామంటే కొబ్బరి నుండి పాలు అనేవి ఏ మాత్రము మిగలకుండా మొత్తం స్వచ్ఛమైన చిక్కటి పాలని వడకట్టుకోవచ్చు. ఇందాక వేసిన వేడి నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే ఈ విధంగా ఫిల్టర్ చేశాను, కానీ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ అయిన కొబ్బరి పేస్ట్ కూడా పాలతో పాటు వచ్చేసింది. మీరైతే పల్చటి కాటన్ క్లాత్లోనే ఫిల్టర్ చేసుకోవాలి. పాలు మొత్తం పిండేశాక ఈ కొబ్బరి పేస్ట్ ఉంది చూసారు, ఇది పడేయకుండా మనం క్యారెట్ హల్వా ఇలాంటి హల్వాలు ఎలా చేసుకుంటాం, మామూలు నార్మల్ పాలల్లో ఈ కొబ్బరి తురుమును బాగా ఉడికించి తర్వాత కొంచెం నెయ్యి కొంచెం షుగర్ వేసి బాగా దగ్గర పడిన తర్వాత తినేయచ్చు స్వీట్ లాగా. నేను ఫిల్టర్ చేశాక కొలిస్తే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు అయితే వచ్చాయి. ఇక్కడ పాలు కొంచెం తక్కువైనా పర్వాలేదు, నీళ్లు కలుపుకోవచ్చు. అంతేకాని నీళ్లు మరీ ఎక్కువ వేశారంటే కొబ్బరి పాల రుచి అనేది తెలీదు, నార్మల్ పులావ్ లాగే ఉంటుంది. సరే, ఆ తర్వాత కుక్కర్లోకి ఒక 5-6 స్పూన్స్ దాకా ఆయిల్తో పాటు 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. కొబ్బరిపాల రైస్లో నెయ్యి అనేది కొంచెం లైట్గా తగిలితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2-3 స్పూన్స్ దాకా అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చినంత. నేనైతే కొంచెమే వేసుకుంటున్నా. వేసిన నెయ్యి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, మీ దగ్గర బిర్యానీ దినుసులు ఏమున్నా అవన్నీ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు ఒక 5-6, సాజీరా ఒక 1/2 టీ స్పూన్, స్టార్ అనాసి 2 యాలకులు, చెక్క లవంగాలు 2 వేసుకున్నాను. వేసినవన్నీ కూడా ఆయిల్లో 1 నిమిషం అలా ఇలా వేయించి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి మధ్యలోకి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ముందు మిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి వేసే పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు పింకిష్ కలర్లోకి మారి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బిన 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది, అప్పటిదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. గుమగుమ అని మంచి స్మెల్ వచ్చాక 2 మీడియం సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటాలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ టమోటాలు మెత్తగా మగ్గించుకోవాలి. ఈ టమోటాలు ఫాస్ట్గా మగ్గాలి అంటే ఇక్కడ మూతి పెట్టైనా 1 నిమిషం ఉడికించుకోవచ్చు. టమోటాలు ఈ మాత్రం కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఈ కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చి పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకుంటే చాలు. ఫైనల్గా చూడండి, టమోటాలు మెత్తగా మగ్గి వేసినవన్నీ కూడా బాగా వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలాక ఇందులో మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోతుంది అనుకుంటే ఇక్కడ వేసే కారం స్కిప్ చేసేయచ్చు. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పొడి. నార్మల్గా కొబ్బరిపాల పులావ్లో మసాలాలు అయితే ఏమీ కూడా వేయరు. ఇక్కడ వేసిన ధనియా పొడి, గరం మసాలా, కారం కానీ పసుపు ఇవన్నీ కూడా స్కిప్ చేసేయచ్చు. ఈ కొబ్బరి అన్నాన్ని చికెన్ లేకపోయినా కొబ్బరి పాలు లేకపోయినా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. చూడండి, మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ అయితే వేసుకున్నాను. నేను ఇందాక వేసిన టమోటాలు కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసిన మసాలాలు కూడా ఈ 1/2 kg చికెన్కి తీసుకున్న రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. రైస్ ఎంత తీసుకున్నామో చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి వేసినవన్నీ కూడా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ నుండి వచ్చే వాటర్తోనూ ఆవిరితోనూ చికెన్ ఇక్కడ 70-80% ఉడికేదాకా ఉడికించుకోవాలి.
చికెన్ ముక్కలు సగం ఉడికిపోయాయి అనుకున్న తర్వాత ఈ స్టేజ్లో పాలు పోసుకోవాలి. పాలు పోసే ముందు గుర్తుంచుకోవాలి, ఈ గ్రేవీలో వాటర్ అనేది ఉంది అనిపిస్తే ఆ వాటర్ని మైనస్ చేసి పాలు పోసుకోవాలి. కొలత ప్రకారం మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాలు మొత్తం వేసేసుకోవాలి. అంటే చికెన్లో వాటర్ అనేది ఏమాత్రం లేకుండా ఉడికించుకోవాలి. అలా చికెన్లో వాటర్ అనేది ఉండకూడదు అంటే మూత పెట్టి కొద్దిసేపు మూత తీసేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించామంటే వాటర్ అనేది ఆవిరైపోయి డ్రై అయిపోతుంది. అప్పుడు కొలత ప్రకారం తీసుకున్న పాలు మొత్తం వేసేసుకోవచ్చు. చికెన్ ఎలా ఉడికించుకున్నా పాలు పోసే ముందు ఆ ముక్కలు అనేవి ఒక 70-80% మాత్రమే ఉడికిపోయి ఉండాలని గుర్తుంచుకోవాలి. ఇందాక చెప్పినట్లు కొబ్బరి పాలు లేకుంటే ఇక్కడ నార్మల్ నీళ్ళైనా వేసుకోవచ్చు, కుష్కా రైస్ లాగా చేసుకోవచ్చు. వేసిన పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నీళ్ళు అనేది పడకుండా వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పడ్డాయంటే మాత్రము ఆ రైస్ మెత్తగా అయిపోతుంది. కొలత ప్రకారం ఆల్రెడీ పాలు పోసాం కాబట్టి నీళ్లు పడకుండా రైస్ వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ పులావ్ని పాలు పోయకుండా చేస్తున్నట్టయితే నిమ్మరసం పిండుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇక్కడ ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడూ చెప్పేదే, ఏ రైస్ అయినా సరే విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా దాదాపు ఒక 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసామంటే లోపల రైస్ అనేది బాగా సెట్ అయిపోతుంది. ఈ విధంగా కలిపినా కూడా ముద్ద అయ్యే అవకాశమే లేదు. పైనున్న మసాలా కిందకి, కిందున్న రైస్ పైకి అలా ఇలా కలిపి మీకు నచ్చిన ఏ మసాలా కర్రీతో అయినా, పెరుగు పచ్చడి అవి ఏవీ లేకున్నా పచ్చి ఉల్లిపాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చు.